సో ఇప్పుడు సినిమా దగ్గరికి వస్తున్నాము. సో ఫుల్ స్నోఫాల్ అయితే ఉంది. సరదాగా తిని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వస్తున్నాము. సో వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం లోపలకంతా. ఓకే, లెట్స్ గో 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 గో. ఓకే, కమ్. I will just ask them. Yes, please ask them. Sure. We are okay with you. చూద్దామా. ఇది రెస్టారెంట్ కమ్ బార్ కాబట్టి ఇది బార్ యొక్క మెనూ. సో మనకి అలవాట్లేదు కాబట్టి ఏదో ఉంది అని మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నా అంతే. ఈ డ్రింక్స్ వచ్చేసి కాస్ట్లు ఇలా ఉన్నాయన్నమాట. సో మనకి దీంతో పని లేదు, పక్కన పడేద్దాం. మనకు కావాల్సిన ఫుడ్ మెనూ ఇక్కడ ఉందన్నమాట. సో ఎపటైజర్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయని $14 అట్లా ఉన్నాయి. మెయిన్ కోర్స్ కూడా చూడండి. సో కాస్ట్లన్నీ కూడా పర్లేదు, రీజనబుల్ కాస్ట్లే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో వాటితో కూడా మనకు పని లేదనుకోండి, బఫేకి వెళ్ళిపోతాం కాబట్టి ఇలా బఫే మెనూ ఏముందో ఒకసారి చూద్దాం. ఓకే, సో వీటితో పాటు ప్లెయిన్ రైస్, బటర్ పన్నీర్ ఒకటి, బటర్ చికెన్ ఒకటి, అలాగే మటన్ కర్రీ ఒకటి, ఇంకా పెసల్ కర్రీ, రాజ్మా, ఈ టైప్లో ఏవో 2-3 కర్రీస్ ఉన్నాయి. So guys, we have got the food. Oh, chicken. కన్నమ్మ నువ్వేంటి పాపడు ఒకటి తింటావా? ఓకే, వాట్ ఇస్ దిస్? ఏంటిది బుజ్జి? కారంగా ఉప్పుగా ఏంటంట? స్పైసీ డ్రింకా? అదే కొంచెం పుల్ల పుల్లగా బాగుంది, వెరైటీగా మసాలా టీ తాగినట్టు. సో లంచ్ అయితే అయిపోయింది. ఏమేమీ తినలేదు. సో ఫైనల్గా లంచ్ అంతా అయిపోయాక కస్టర్డ్ క్రీమ్, ఫ్రూట్ క్రీమ్కి వచ్చారు. తర్వాత గులాబ్ జామ్ కూడా ఉంది. ఫైనల్గా ఏమేమి నచ్చాయి మీకు ఇక్కడ? కస్టర్డ్ చాలా బాగుంది, తందూరి చికెన్ బాగుంది, తందూరి, మటన్ బాగుంది. మటన్ సేమ్ మన స్పైసెస్, నాన్స్, బ్రెడ్, అదే ఏంటిది బటర్ నాన్ కదా. యా, 1 glass. థ్యాంక్ యూ. మటన్ కర్రీ అయితే సేమ్ మన స్టైల్లోనే ఉంది కదా. బట్ బటర్ చికెన్ వచ్చేసి కొంచెం స్వీట్నెస్ వచ్చింది. అండ్ గోబీ మంచూరియా కూడా చాలా బాగుంది. ఇంకా వెజ్లో పెద్దగా పన్నీర్ కర్రీ కూడా చాలా బాగుంది. పన్నీర్ కూడా బాగుంది కదా, కొంచెం స్వీట్ ఉంది. కస్టర్డ్ క్రీమ్ నచ్చిందా? గో అండ్ గెట్ యువర్ Custard cream. ఎస్. సో మేడం మీరేం తిన్నారు ఇక్కడ? ఓన్లీ పాపడ్, నథింగ్. ఇంకేం తినలేదు. 2 గులాబ్ జామ్స్ తినింది అండ్ పాపడ్స్ మాత్రం 3 or 4 తినింది. అంతే ఈమె లంచ్. మళ్ళీ టమ్మీ నొప్పి అని చెప్పు, ముక్కు కోసేస్తాం. సిట్, చాలే. ఇది మాత్రం భలే ఉంది. సో ఇందులో ఏంటంటే మ్యాంగో జ్యూస్లో చూడండి, అది జీరా, తర్వాత కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసి మ్యాంగో జ్యూస్ అనమాట. భలే వెరైటీగా ఉంది. ఇది టేస్ట్ కూడా బాగానే ఉంది, అంత స్వీట్ లేదు. సో ఆమ్ పన్ను అయితే బాగుంది.
అండ్ అది టేబుల్కి ఒక్క సర్వింగ్ అంట, లిమిటెడ్ అంట. సో మాకు వచ్చేసి ఆమ్ పన్ను అంటే మ్యాంగో ఫ్లేవర్డ్ వచ్చింది, కొంతమందికి లిచీ, కొంతమందికి మిలాన్ ఫ్లేవర్ అట్లా వచ్చిందనమాట. ఫైనల్గా కస్టర్డ్ క్రీమ్ దగ్గరికి వచ్చాం. సో జెన్యూన్ రివ్యూ చెప్పాలి అంటే కనుక యాంబియన్స్ అదంతా ఏం ఓవర్ సూపర్ అని అనడానికి ఏం లేదు, బట్ లుకింగ్ గుడ్ అంతే, సింపుల్గా గుడ్. ఫుడ్ వచ్చేసి మేము వెజ్లో వచ్చేసి పన్నీర్ కర్రీ, అంటే మనకి పెసల కూరలు శనగల కూరలు అంతగా ఎల్లో కాబట్టి మేము వాటిని టచ్ చేయలేదు. రైస్ వచ్చేసి ఫ్లేవర్డ్ రైస్ బాగానే ఉంది, ప్లెయిన్ రైస్ అయితే వెళ్ళలేదు. అండ్ ఇంకోటి వచ్చేసి గులాబ్ జామ్ కూడా చాలా బాగుంది. ఇక చికెన్ వచ్చేసి బటర్ చికెన్ అయితే మాత్రం కొంచెం స్వీట్ ఉంది. సో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి స్వీట్ వేస్తే అంతగా నచ్చదు తెలుగు వారికి, కాబట్టి అది అంతగా ఎక్కలేదు మాకు. అండ్ పన్నీర్ కర్రీలో కూడా షుగర్ అయితే యాడ్ చేశారు. అంటే కొంచెం ఈ నార్త్ సైడ్ వాళ్ళందరూ కూడా ఎక్కువ స్వీట్ అనేది వేస్తూ ఉంటారంట. మన సౌత్లో కూడా మన తెలుగు వాళ్ళం మాత్రం స్పైసెస్ అది బాగా గట్టిగా తింటాము. అందులో స్వీట్ తగిలితే కొంచెం ఉల్లిపాయ వల్ల తీపి వచ్చినా సరే మనకి ఎక్కదు. అలాంటిది షుగర్ వేసి మళ్ళీ కూర వండితే ఇంకే రేంజ్లో ఉంటుందో ఆలోచించుకోండి. కాబట్టి అవి రెండు మాత్రం మాకు టేస్ట్ వైజ్ బాగుంది, బట్ స్వీట్ అనేది ఉంది. ఇంకా గోబీ మంచూరియాలో స్వీట్ లేదు, నార్మల్ బయట మనం కొనుక్కునే మంచూరియా లాగానే ఉంది, బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇవి రెండు మాత్రమే. అలాగే తందూరి చికెన్ వచ్చేసి సేమ్ తందూరి లాగే పొగ వాసనది బాగానే వచ్చింది, బాగుంది. అండ్ ఇంకేమున్నాయి ఇంతవరకు మామూలుగా ఓకే గుడ్, వన్ టైం విజిట్ చేయొచ్చు. ఓవర్ సూపర్ అని చెప్పలేము, అలా అని అరే వేస్ట్ అనవసరంగా డబ్బులు వేస్ట్ అయ్యాయి అని కూడా చెప్పలేము, బట్ విజిట్ చేయొచ్చు మనం ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి అడల్ట్స్కి బఫే వరకు అయితే మాత్రం 18.95 బఫెట్ ప్లేట్ వచ్చి, అలాగే కిడ్స్కి అయితే 13.95 అనమాట. సో బిలో 5 వాళ్ళకి ఫ్రీనే, బట్ మా లక్కీ 5 years అయినప్పటికీ కూడా ఆమె ఏమీ తినదని మాకు బాగా ముందు తెలుసు కాబట్టి, సో వాళ్ళు సర్వ్ చేసినప్పుడు అది చూస్తారు కదా, సో తనకేమీ బిల్లు జనరేట్ చేయలేదన్నమాట. సో తను అసలు ఏమీ తినలేదు, కనీసం ఈవెన్ చికెన్ కూడా తినలేదు, ఓన్లీ గులాబ్ జామ్ అండ్ పాపడ్. సో ఫైనల్గా ఇక్కడైతే మా లంచ్ అయిపోయింది. మంచి స్నో టైం ఏమో భలే ఎంజాయ్ చేసాం అనమాట. మటన్ అది మన స్టైల్లోనే ఉంది. సో ఇండియా అంటే మొత్తం ఇండియన్ కవర్ చేయాలి కాబట్టి కొన్ని కర్రీస్లో స్వీట్నెస్ యాడ్ చేశారు, కొన్ని వాటిలో మసాలా యాడ్ చేశారు. మొత్తానికైతే బాగానే ఉందండి.